ఓం ఈ చిహ్నం మనలో చాలామందికి పరిచయమే కదా. కాని దీని వెనకున్న అసలు శక్తిని ఎంతమంది అర్థం చేసుకున్నాం? ఇది కేవలం ఒక శబ్దం లేదా ఒక గుర్తు మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఉంది. చూడ్డానికి చాలా సింపుల్గా కనిపించే ఈ చిహ్నం వెనుక మన వాస్తవికత స్వరూపాన్ని వివరించే ఒక గొప్ప తత్వం దాగి ఉందన్నమాట. అయితే ఇది నిజంగా దేన్ని సూచిస్తుంది? సరే, పదండి ఈ మూలార్థాన్ని తెలుసుకునే ప్రయాణం మొదలుపెడదాం. మన మొదటి భాగం అన్ని మార్గాల గమ్యం. చాలా ఆధ్యాత్మిక మార్గాలు ఒకే గమ్యానికి దారితీస్తాయని అంటుంటారు కదా. ఆశ్చర్యకరంగా మన ప్రాచీన జ్ఞానం ప్రకారం ఆ అంతిమ గమ్యం ఈ ఒక్క అక్షరంలోనే ఉందని చెబుతోంది. అదెలాగో చూద్దాం. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన విషయమేంటంటే, మన శాస్త్రాలు ఓంని కేవలం ఒక శబ్దంగా చూడట్లేదు, దాన్ని అంతిమ లక్ష్యంగా చూస్తున్నాయి. అంటే వేదాలు ప్రకటించే గమ్యమదే. ఎన్నో కఠోర తపస్సులు చేసేది దానికోసమే, ఒక పవిత్రమైన జీవితం గడిపేది కూడా దానికోసమే. అన్నింటి ఉద్దేశ్యం ఈ ఒక్కటే. ఈ అంతిమ లక్ష్యాన్నే బ్రహ్మన్ అంటారు. మరి బ్రహ్మనంటేంటి? అదే అంతిమ, సర్వవ్యాప్తమైన వాస్తవికత. అంటే ఈ మొత్తం అస్తిత్వానికి మూలం. అందుకే ఓంని ఆ బ్రహ్మ స్వరూపంగానే చెబుతారు. సరే, ఇప్పుడు ఈ పవిత్ర అక్షరాన్ని కొంచెం విడదీసి చూద్దాం. అప్పుడే దాని లోతు మనకర్థమవుతుంది. ఎందుకంటే దీని నిర్మాణంలో సృష్టికి సంబంధించిన 3 ప్రాథమిక ధ్వనులున్నాయన్నమాట. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఓం. ఈ ఒక్క అక్షరం వెనుక 3 వేరువేరు ధ్వనులున్నాయి. అవే ఆకారం, ఊకారం మరియు మకారం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, ఈ 3 వేర్వేరు శబ్దాలు కలిసినప్పుడే అవి ఓంకారం అవుతాయి. అదే ఈ మొత్తం అస్తిత్వం యొక్క ఏకీకృత ధ్వని అన్నమాట. సరే, ఇప్పటిదాకా మనం ఈ శబ్ద నిర్మాణం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాన్నుంచి దాని అపారమైన విశ్వ ప్రాముఖ్యత వైపు వెళ్దాం. అసలు ఓంకారానికి గతం, వర్తమానం, భవిష్యత్తు ఈ మూడింటితో ఉన్న సంబంధమేంటో చూద్దాం. విషయమేంటంటే, ఓం అనేది కేవలం వర్తమానానికి సంబంధించింది కాదు. అది గడిచిపోయిన గతం, ఇప్పుడున్న వర్తమానం, ఇంకా రాబోయే భవిష్యత్తు. అంతేకాదు, ఈ కాలానికి కూడా అతీతంగా ఉన్నదంతా కూడా ఓంకారమే. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వం ఓంకారమే. అన్ని తపస్సుల అంతిమ గమ్యం. ఈ ఒక్క వాక్యంలో ఎంత లోతైన అర్థముందో కదా. ఒక్క క్షణం దీని గురించి ఆలోచిద్దాం. సరే, ఇప్పటివరకు మనం బయట ఉన్న బ్రహ్మాండం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన దృష్టిని లోపలికి, అంటే మన వ్యక్తిగత ఆత్మవైపుకి తిప్పుదాం. ఓంకారానికి మన లోపలున్న ఆత్మకి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఒక అద్భుతమైన పోలిక ఉంది. ఒకే నాణేనికి 2 వైపులా ఉన్నట్టు. ఒకటేమో విశ్వం, అదే బ్రహ్మన్, అంటే సర్వవ్యాప్తమైన చైతన్యం. రెండాది మన వ్యక్తిగత ఆత్మ, అదే ఆత్మ, మనలోని శాశ్వతమైన జీవం. అసలు విషయమేంటంటే, ఈ 2 వేరు కాదు, ఒక్కటే. మన మూల గ్రంథాలు దీన్ని ఇంకా స్పష్టంగా చెప్తున్నాయి. ఏమంటున్నాయంటే, ఓంకారమే బ్రహ్మము, అదే వ్యక్తమైన బ్రహ్మము, దాని పేరే ఆత్మ. అంటే ఈ విశ్వానికి, మన వ్యక్తిగత ఆత్మకి మధ్య వారధిలా పనిచేసేది ఈ ఓంకారమే అన్నమాట. ఈ అందమైన పువ్వును చూడండి. ఇది ఆ మొక్కనుంచి ఎలా వేరు చెయ్యలేనిదో, అలాగే మన వ్యక్తిగత ఆత్మ కూడా ఆ బృహత్తరమైన వాస్తవికతలో ఒక భాగం. దాన్ని విడదీయలేం. సరే, మనమిప్పుడు మన ప్రయాణంలో చాలా ముఖ్యమైన చివరి దశకు వచ్చాం. ఇప్పటిదాకా ఓం గురించి తెలుసుకున్నాం. కానీ తెలుసుకోవడం వేరు, అనుభవించడం వేరు. మరి ఓంని నిజంగా అనుభవించాలంటే అసలైన మార్గమేంటి? ఇక్కడ చెప్పే విషయం చాలా శక్తివంతమైనది. జాగ్రత్తగా వినండి. కేవలం వేదాలు చదివినంత మాత్రాన ఓంకారాన్ని పొందలేం, లేదా అపారమైన పాండిత్యం సంపాదించినంత మాత్రాన కూడా సాధించలేం. అంటే ఇక్కడ మన బుద్ధి, మన మేధస్సులకి ఒక పరిమితి ఉందని స్పష్టంగా తెలుస్తోంది. మరి మార్గమేంటి? ఒక్కటే మార్గం. అదే అనుసంధానం. అంటే దాన్ని గమనించడం. పుస్తకాల్లో చదివి తెలుసుకోవడం కాదు, మన లోపల దాన్ని ప్రత్యక్షంగా అనుభవించడం. సరే, ఈ గమనించడం అంటే ఏంటి? అంటే మనలో ఎప్పుడూ నిరంతరం జరిగే ఓంకారపు సూక్ష్మమైన కంపనాన్ని మనం ప్రశాంతంగా గమనించడమే. ఇదే మనం పైకి పలికేది కాదు, మన లోపల వినాల్సిన శబ్దం. చివరగా ఈ మొత్తం బోధన యొక్క సారాంశం
ఈ ఒక్క వాక్యంలో ఉంది. ఓంను తెలుసుకోవడమంటే ఓంను తాకడమే. ఎంత అద్భుతంగా ఉంది కదా! అంటే నిజమైన జ్ఞానమనేది ప్రత్యక్ష అనుభవం నుంచే వస్తుంది. ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒకే ఒక ప్రశ్న దగ్గర నిలబెడుతుంది. మన అంతర్గత నిశ్శబ్దంలో నిజంగా ఉన్నదేమిటి?